యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆఫ్లైన్, ఆన్లైన్లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖలో ఈ నెల 21 నిర్వహించబోతున్న యోగా దినోత్సవం ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. 10 ఏళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నామని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే దగ్గర 3,50,000 మ్యాట్స్ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన 5 లక్షల టీ షర్ట్స్ వాళ్ళందరికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ గానీ దూరంగా నుంచి వచ్చే వాళ్ళకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇక్కడికి రావడం ఒక ఈవెంట్, ఒక చరిత్ర, ఒక రికార్డుకి ఎక్కడికక్కడ చేయడం అది అన్నింటికంటే పెద్ద రికార్డ్, పెద్ద చరిత్ర. ఆ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా ఆ ప్లేసుకు పోలేకపోయినా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి ఆ టైంలో మీ ఇంట్లోనే చేయండి. ఎవ్రీ హౌస్ మీ ఇంట్లో ఉండే అందరూ కలిసి మీరు గాని చేయగలిగితే ఆ రోజు ఏదైతే 7 to 8 పెట్టామో, ఏదైతే ఈ యోగా 1 hour ప్రాక్టీస్ పెట్టామో దాన్ని మీరు అందరూ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఇది అయిన తర్వాత హెల్త్ లో నేను వినూత్నమైన కార్యక్రమాలు కూడా తేవాలనుకుంటున్నాం. టెక్నాలజీ ఉపయోగించి హెల్త్ ని ఏ విధంగా ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ పెట్టుకొని ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్